విశాఖ సిఐఐ సమ్మిట్ చరిత్ర తిరగరాసేలా సూపర్ హిట్ అయిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 17 నెలల్లోనే 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించగలిగిందని పేర్కొన్నారు. విశాఖ వేదికగా 2 రోజుల పాటు జరిగిన సిఐఐ 30వ భాగస్వామ్య సదస్సులో 613 ఒప్పందాలు జరిగాయని, వీటి ద్వారా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని సంతోషం వ్యక్తం చేశారు సీఎం. ఈ ఒప్పందాల ద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పుకొచ్చారు. 3 రోజుల్లోనే రాష్ట్రానికి 16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించామని హర్షం వ్యక్తం చేశారు. భాగస్వామ్య సదస్సులో దాదాపు 5,587 మంది పాల్గొని కలిసికట్టుగా విజయవంతం చేశారని పేర్కొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా సిఐఐ భాగస్వామ్య సదస్సులు నిర్వహించుకోగలిగామన్నారు చంద్రబాబు. భాగస్వామ్య సదస్సులు పెట్టినప్పుడు కేవలం పెట్టుబడులపైనే కాదు, నాలెడ్జ్ పైన చర్చ జరగాలన్నారు. దావోస్లో ఎంఓయూలు ఉండవని, వారికి వారు మాత్రమే చేసుకుంటారని తెలిపారు. అక్కడ ప్రస్తుత భవిష్యత్తు సబ్జెక్టులపై చర్చించి సమాధానాలు కనుగొంటారని అన్నారు. ఏపీకి పెట్టుబడులు అవసరం కనుక వచ్చిన వారితో ఎంఓయూలు చేశామని చర్చలు చేయించామన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి 650 మంది డెలిగేట్స్ వచ్చినట్టు తెలిపారు. ఈసారి 450 నుంచి 500 మందిని ప్రాస్పెక్టివ్ ఎంటర్ప్రెన్యూర్లుగా ఆహ్వానించామన్నారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తున్నాయని, స్పెషల్ ఎకనామిక్ జోన్లు, మెగా పార్కులు, ప్రైవేట్ పార్కులు ఇంటిగ్రేటెడ్ చేస్తున్నట్టు తెలిపారు. 75 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు క్రియేట్ చేశాం. ఇప్పటికి 102 ఫైనలైజ్ చేశాం. ఇంకొక 72 జనవరికి ఫైనలైజ్ అవుతాయి. ఇవి కాకుండా స్పెషల్ ఎకనామిక్ జోన్లు కానీ, మెగా పార్కులు కానీ, ప్రైవేట్ పార్కులు కానీ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇవి ఇంటిగ్రేట్ చేసి ఎవరికి కావాలన్నా అనేక మోడల్స్ తయారు చేశాం. ఇక్కడ విశాఖపట్నంలో ఎస్సీజెడ్ ఉంది, మెడ్టెక్ పార్క్ ఉంది. మెడ్టెక్ పార్కులో షెడ్లు కూడా కట్టి, అదే మరి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ప్లగ్ అండ్ ప్లే అతను మెషిన్ తీసుకు పెట్టుకొని ఆపరేషన్ స్టార్ట్ చేసే పరిస్థితి వస్తుంది. కామన్ మార్కెటింగ్ ఫెసిలిటీ పెట్టాం, గోడౌన్స్